నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. అలాంటి పిల్లలు ఆరోగ్యంగా ఉండడం ఎంతో అవసరం. పిల్లల ఆరోగ్యానికి అటు పోషక విలువలు కలిగిన ఆహారం, మానసిక శారీరక ఉల్లాసం అందించే ఆటలు ముఖ్యం. అయితే పాఠశాల విద్యార్థుల్లో ఫిట్నెస్ తక్కువగా ఉన్నట్లుగా తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో తేలింది. విద్యార్థుల ఫిట్నెస్ ఏ స్థాయిలో ఉందో తెలిపే సర్వే వివరాలు ఇప్పుడు చూద్దాం. కొంతకాలం ఏ ఊరిలో చూసినా పాఠశాలలో పిల్లలు ఆడుకునే దృశ్యాలు మనకు కనిపించేవి. ముఖ్యంగా సాయంత్రం పూట చాలా సేపు ఆడుకునేవారు. దీంతో విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండేవారు. అయితే విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులతో ప్రస్తుతం విద్యార్థులు ఆటలకు దూరం అవుతున్నారు. చాలా వరకు పాఠశాలల్లో క్రీడా మైదానాలు కూడా లేవు. చిన్నారుల పుస్తకాల బరువు మోసేందుకే సరిపోతున్నారు. వారికి ఆటలాడుకునే సమయం చిక్కడం లేదు. దీంతో వారిలో ఫిట్నెస్ తగిన స్థాయిలో ఉండడం లేదని దేశంలో నిర్వహించిన ఓ సర్వే వెల్లడించింది. దేశంలోని పాఠశాల విద్యార్థుల్లో ఫిట్నెస్ స్థాయిలపై స్పోర్ట్స్ విలేజ్ ఫౌండేషన్ ఆరోగ్య సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా 250 నగరాల్లో 7 నుంచి 17 ఏళ్ల వయసు పిల్లలను ఈ సంస్థ సర్వే చేసింది. మొత్తం 73,000 మంది పిల్లలు సర్వే చేసిన ఫౌండేషన్ విద్యార్థులు ఆరోగ్యపరంగా చాలా వెనుకబడి ఉన్నట్లు తేల్చింది. బాడీ మాస్ ఇండెక్స్, ఏరోబిక్స్ కెపాసిటీ, వాయురహిత కెపాసిటీ, కోర్ స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ, అప్పర్ బాడీ స్ట్రెంగ్త్, లోయర్ బాడీ స్ట్రెంగ్త్ వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకొని ఈ సర్వే చేపట్టారు. పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో ఫిజికల్ ఎడ్యుకేషన్ కీలక పాత్ర పోషిస్తుందని సర్వే ద్వారా వెల్లడైంది. స్కూల్లో వారంలో 2 కంటే ఎక్కువ సార్లు ఆటల్లో చురుగ్గా పాల్గొనే పిల్లల్లో శారీరక దృఢత్వం ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో తేలింది. సర్వే ప్రకారం అబ్బాయిలతో పోల్చినప్పుడు ఆరోగ్యకరమైన బాడీ మాస్ ఇండెక్స్ స్థాయిలు బాలికల్లో ఎక్కువ శాతం ఉన్నట్లు తేలింది. ఇది బాలికల్లో 62% నమోదైంది. అమ్మాయిలు ఫ్లెక్సిబిలిటీ, అప్పర్ బాడీ స్ట్రెంగ్త్ లో మెరుగ్గా ఉండగా ఏరోబిక్ కెపాసిటీ, లోయర్ బాడీ స్ట్రెంగ్త్ లో బలహీనంగా ఉన్నట్లు సర్వే తెలిపింది. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలకు చెందిన పిల్లలతో పోలిస్తే ప్రైవేట్ పాఠశాలల్లో ఎక్కువ మంది పిల్లలు మెరుగైన శారీర బలాన్ని కలిగి ఉన్నట్లు తేల్చింది. దేశవ్యాప్తంగా మొత్తం 73,000 మంది విద్యార్థులపై సర్వే చేసిన స్పోర్ట్స్ విలేజ్ ఫౌండేషన్ ప్రతి 5 విద్యార్థుల్లో 2కి ఆరోగ్యకరమైన బాడీ మాస్ ఇండెక్స్ లేదని తెలిపింది. అంతేకాకుండా ప్రతి 4లో 3కి కావలసిన ఏరోబిక్ కెపాసిటీ లేదని స్పష్టం చేసింది. ప్రతి 3 చిన్నారుల్లో 1కి ఉదరబలం లేదని సర్వే పేర్కొంది. విద్యార్థులపై సర్వే చేసిన నిర్వాహకులు క్రీడలను పాఠశాలల్లో విద్యలో అంతర్భాగంగా చూడాలని సూచించారు. పిల్లలకు క్రీడలు అవసరం లేదు అనే అభిప్రాయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు రావడంతో ఈ సమస్యలు వస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ఎదిగే పిల్లల్లో చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమే కాబట్టి వారికి ఆటలాడుకునే విధంగా ప్రోత్సహించాలి.